హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మయూరి. సో ఇవాల్టి వీడియో ఏంటంటే, అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారు, అమ్మ తమ్ముడు వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు వేరే ఫంక్షన్కి వెళ్ళారు, కానీ పాపను చూడడానికి అని చెప్పి వచ్చారన్నమాట. సో ఒకరోజు ఉండమన్నాను. ప్రతిసారి నేనే వెళ్తాను, వాళ్ళు ఎప్పుడూ ఉండరు. సో ఉండమన్నాను. వాళ్ళ కోసం ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా. సో చికెన్ చేయబోతున్నాను అనమాట. ఇంతకు ముందు కూడా చేశాను, అంటే వాళ్ళకి కొంచెం ఇష్టమే. అంటే ఇంతకు ముందు అసలు వంటలు వచ్చేవే కాదు, కానీ పెళ్ళయ్యాక తప్పుతుందా, నేర్చుకోవాలి కదా. సో నేర్చుకున్నాను. నా వంట వాళ్ళకి నచ్చిందో లేదో చూడాలి. సో సింపుల్గా అండ్ క్విక్గా చేశాను. సో ప్రాసెస్ ఏంటో చూసేయండి. అండ్ నా చికెన్ మమ్మీ వాళ్ళకి నచ్చిందో లేదో కూడా చూసేయండి. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందే పెట్టుకొని తినకుండా ఉంటారు. నేను ఉంటున్నాను. బికాస్ టుడే ఈజ్ సండే నో నాన్ వెజ్. జై సూర్యనారాయణ. నో నాన్ వెజ్ ఫ్రెండ్స్. మమ్మీ వాళ్ళు మాత్రం కుమ్మేస్తున్నారు. తినండి, ఎంతసేపు కలుపుతారు? వీడియో కోసమేనా కదా ఓవర్ యాక్షన్ అది. నిజంగా చెప్పాలి, బాగుందన్నా. అమ్మ వాళ్ళకి చికెన్ పెట్టాను, నేను మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి మా అమ్మ పెట్టి తీసుకొచ్చింది అనమాట. ఇంత మంచి పచ్చడి ఉంటే చికెన్ అవసరం అంటారా? యమ్మీ. వేడి అన్నంలో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. అన్నం కొంచెం చల్లారిపోయింది, స్టిల్ సూపర్. చికెన్ అవసరం లేదు. పెట్టుకున్నారా మీరు కూడా అందరూ? కొత్త పచ్చడి, చికెనా మామిడికాయ? కామెంట్స్లో చెప్పండి. లాస్ట్లో మామిడికాయ వక్క తినకపోతే కంప్లీటే అవ్వదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదన్నమాట మా లంచ్ ప్రోగ్రామ్. ఇంకా తిన్నాక మంచి స్లీప్ వేసుకొని ఈవినింగ్ అట్లా డీమార్ట్కి వెళ్ళాము, ఇంట్లోకి సరుకులు అవి తెచ్చుకుందామని. అమ్మ వాళ్ళు కూడా దారిలోనే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు, అందరం కలిసి వెళ్ళాము. వేదాంశి మంచి కూర్చుంది. డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా కావాల్సినవి కాకుండా వేరేవే తీసుకొస్తాము, కానీ ఈసారి మాత్రం కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చాము, ఎందుకంటే అత్తయ్య వచ్చింది మాతో. సో అలా కావాల్సిన ఇంట్లోకి సరుకులు అవి తీసుకున్నాము. కొంచెం సేపు అక్కడే టైంపాస్ చేసి ఇంకా అమ్మ తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము సరుకులు అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇదన్నమాట వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.